ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయాలు ఒకసారి మాట్లాడదాం. చెప్పచ్చు. మా పవన్ కళ్యాణ్ గురించి మీకు ఏమనిపిస్తుంది? రీసెంట్గా ఆయనకి ఒక అవార్డు వచ్చిందన్నమాట. ఒకేసారి మొత్తం అన్ని పంచాయతీలకి ఒక ప్రపంచ రికార్డు వచ్చిందటండి. ఒకేసారి మీటింగ్ పెట్టారు. ఆయన సొంతంగా 6 కోట్లు కూడా, అంటే ఏ రాజకీయ నాయకుడు ఎవరు ఇవ్వరండి డబ్బులు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నచ్చుతారంటే 10 ఏళ్ళు కొట్లాడి 10 years హ్యాపీ 7 స్టార్ లైఫ్ ఆయన. ప్రజల గురించి కొట్లాడి తిట్లు దీన్ని అవమానాలు భరిస్తూ, ఎన్నో అవమానాలు జరిగినాయి కదా, భరిస్తూ వాడు అడ్డమైనోడు వీడు అడ్డమైనోడు మాట్లాడితే పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నేను సినిమాలు చేస్తున్నా, లగ్జరీగా ఉంటా, నాకేం అవసరం 7 స్టార్ లైఫ్ లో ఉంటా అనుకోవచ్చు కదా. ఇలా మాక్సిమం హీరోలు అట్లనే అనుకుంటారు. లేదు నేను ఏదో ఒకటి చేయాలి, నేను పుట్టిన గడ్డకు తెలుగు గడ్డకి ఏదో ఒకటి చేయాలి, ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక విరోచితమైన పోరాటం చేసి ఇవాళ పవర్ లోకి వచ్చిండ్రు. చాలా సంతోషమైన విషయం. అంటే ఆ పట్టుదల ఉండాలి. నేను కూడా నా లైఫ్ తీసుకుంటే నేను ఏవి పట్టించుకోకుండా హ్యాపీగా 7 స్టార్ లైఫ్. నేను హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం, ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం, ప్రజల పక్షాన్ని నిలబడాలి, పోరాటాలు చేయాలని అవసరం లేదు. కొందరికే ఆ దేవుడు అవకాశం ఇస్తాడు, మాకు ఇచ్చిండు అవకాశం. సో దాన్ని ప్రజలకు ఏదో రకంగా మేలు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. లేదా నా బిజినెస్ నేను హ్యాపీగా ఉంటా, నాకేం అవసరం. ఫేమ్ ఎవరు కావాలని డబ్బులు ఉండి నిమ్మలంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న లేవగానే నన్ను తిట్టేటోడు తిడుతూనే ఉంటాడు. డిప్యూటీ సీఎం అసలు ఎలా ఉంది సార్? ఆయన తీసుకోవడం, ఇదివరకు జగన్ గారి దగ్గర 10 మంది డిప్యూటీ సీఎం చేశారండి. ఫస్ట్ టైంలో 5, ఇంకొక టైంలో 5. ఆ డిప్యూటీ సీఎంలకి ఈ డిప్యూటీ ఏమన్నా మీకు తేడా అని కనిపిస్తున్నారు? ఇప్పుడు పదవులు కొన్ని ఎట్లుంటాయి, నామ మాత్రం పదవులు ఉంటాయి. 10 మందికి ఇస్తారు, 5 మందికి ఇస్తారు. పవర్ లేని పదవులు ఎందుకండి? ఒకరికే డిప్యూటీ సీఎం ఇస్తే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ ఉంది. ఆవిడ కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించారు. సో డెఫినెట్ గా ఆయనకు పవర్స్ ఉంటాయి, రాష్ట్రానికి మంచి చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ డబ్బున్న నాయకుడు, డబ్బులు అవసరం లేదు, కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు, పేరు గురించి అవసరం లేదు. సో అన్ని ఉన్నాక ఎందుకు ప్రజలకు ఏదో మంచి చేయాలని తపన ఉన్నదని. ఏంటంటే 100 రోజులు అయిందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి. మీకేమనిపిస్తుంది చూడగానే? అంటే మీరు జగన్ గారి ప్రభుత్వం చూసారు, ఆ ప్రభుత్వం చేసిన ఇప్పుడు డెవలప్మెంట్ శూన్యమాడ వాస్తవాలే కదా, అది వాస్తవాలండి. అవునండి. సో స్కీమ్ల పేరిట్లో అడ్డగోలు డబ్బులు ప్రజలకు వంచారు, ప్రజలని సోమరపోతులు కూడా చేసిరు అంటారు. నన్ను తిట్టుకున్నా సరే, ప్రజలకు అడ్డగోలు డబ్బులు వంచి అప్పులు చేసి వంచి ఆ రాష్ట్రాన్ని అప్పుల కూటంగా చేసారు. తెలంగాణ కూడా అట్లనే ఉంది. తెలంగాణ కొంచెం టూత్ పాలిష్ లెక్క కనబడుతుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్టేబుల్ కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అర్థం చేసుకునే టైం పడుతుంది అన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్కి. సో ఇప్పుడు రాజధానిపై దృష్టి, రాజధాని లేని రాష్ట్రం అంటే విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా. దానికి ఆయన ఏమనుకుంటే జగన్ గారు ఈ స్కీమ్ లో మస్తు పోతే నాకు ఓటేస్తారు అనుకోరు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తారు. ప్రజలకు స్కీమ్లు ఇచ్చినంత మాత్రం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రజలు ఇంక కొనలేదు. దాని తగ్గట్టు అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలి. సో దెబ్బ పడ్డది వాళ్ళకి. వీళ్ళు అర్థం చేసుకుని టైం పడుతుంది. కాకపోతే అదృష్టం ఏంటంటే సెంట్రల్ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా రికవరీ అవుతుంది. ఏదైతే మైనస్ నుంచి రికవరీ అయ్యి ఒక మంచి రాష్ట్రంగా పేరు సంపాదిస్తుంది. అమరావతి ఒక మంచి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ప్లానింగ్, మంచి ప్లానర్, మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన కూడా ఈ తొందరగా ఒప్పుకోడు కరప్షన్ అవన్నీ. సో డెఫినెట్ గా అమరావతి షార్ట్ పీరియడ్ లో ఒక మంచి రాజధాని అవుతుంది. షార్ట్ పీరియడ్ టేక్స్ టైం, 5 years టైం పడుతుంది. ఈ టైంలో అదొట్టు ఒక 50,000 కోట్లు ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, ప్రపంచ బ్యాంక్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతే. మొన్న వరదలు చూసారు కదా సార్, వరదల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు ఇవన్నీ కూడా చూసారు. నేను షాక్ అయినా లిటరల్లీ. ఆ ఏజ్ లో పోయి మంత్రులకు అప్పచెప్పకుండా తనే పర్సనల్ పోయి బోట్లలో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ 2-3 days 4 days ఆడనే ఉండి, నాట్ ఏ జోక్ ఆ ఏజ్ లో ప్రజలకు మంచి చేయాలని కసి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. అదే జేసీబీలో మూవ్ అవటం కానీ గ్రేట్. ఆ ఏజ్ లో లోకేష్ గారి కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కనబడ్డారు. గ్రేట్. అది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారండి, ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు అండి. ఏదో ఒకటి అనాలి కదా, కూటమిని అనాలి, ఏదో ఒకటి అనాలి. వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు కదా, ఇంకా షాక్ లోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయిన సంగతి ఇంకా తెలియట్లేదు వాళ్ళకి. ప్రజలకు తెలుసు కదా, వాళ్ళకి తెలుస్తలేదు. అంటే ఈవీఎంలు మోసం చేశారు అంటున్నారండి. మరి ఈవీఎంలు మోసం ఎవరు చేయాలి? ఈవీఎంలు
ఈవీఎంలు అంటే టీడీపీ మొత్తం కూటమి చేశారంటారు. ఎవరు అంటారు ఉంటాయి ఈవీఎంలు? ఎలక్షన్ కమిషన్ అంటారు. అవునండి. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ లోనే అంటావా? అంటే మన ప్రజాస్వామ్యాన్ని అన్నట్టే అవుతుంది మరి. 100% ప్రజాస్వామ్యం అంటున్నట్టే ఈవీఎంలు పడితే ఈవీఎంలు. మరి లాస్ట్ ఇయర్ జగన్ కి ఈవీఎంలు మోసం చేసి టీడీపీ పడిపోయింది. అప్పుడు మరి లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కూడా అనొచ్చు కదా. అవునండి. అంటే వాళ్ళు ఏమన్నా, నేను వైసీపీ వాళ్ళని అడిగాను అప్పుడంటే నిజమైన ప్రజల యొక్క తీర్పట ఇప్పుడు ఏదో మేనేజ్ చేశారంటారు. అదే వాళ్ళు ఓడిపోతే మేనేజ్, వాళ్ళు గెలిస్తే నిజమైన తీర్పు. అంటే నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగానండి, అలాగైతే మోడీ గారికి 400 రావాలి కదా. మేము 400 హిజ్బార్ 400 పార్ అని మేము వదులుతున్నాం కదా, మాకు 400 కావాలి కదా. మరి అంటే ఇక అట్లుంటే ఎప్పుడు ఎలక్షన్లు ఉండే ఏదో ఒకటే పార్టీ ఉంటది. ఇక ఒకవేళ ఈవీఎంల మీదే హ్యాకింగ్ అవి ఇవి మాట్లాడితే ఇక ఎప్పటికీ ఎలక్షన్లు ఉండే. ఇక అవునండి. అవునండి. ఈ ఇండియా కూటమి ఇవన్నీ వీళ్ళ పార్టీలన్నీ వదులుతాయి ఈవీఎంలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 100 రోజుల్లో ఇంకేమైనా అనిపిస్తుంది అండి మీరు చూసినంత వరకు? చెప్పాను కదా, ఈ వరదల ఎఫెక్ట్ ఒకటి పడ్డది. వరదలు అంటే వరదలు సిస్టమ్ అర్థం చేసుకునే టైం పడుతుంది అండి. శ్వేతపత్రాలని, అవును, తర్వాత పోలవరం ఒకటి, అవును సిస్టమ్ అర్థం చేసుకునే టైం పడుతుంది. నో డౌట్ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు అనుకో కూటమి వైపు. ఎందుకంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటది. ముఖ్యంగా దేవాలయాలు బాగుంటాయి, దేవాలయ భూములు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేవాలయ భూములు కబ్జాలకు కావు, దేవాలయాల అన్యమత ప్రచారణ జరగదు. ఈ జగన్ సర్కార్ లో జరిగింది మొత్తము అదే మత మార్పిడి, టోటల్ గా అడ్డగోలు మత మార్పిడి జరిగింది. సో ఇలా అక్కడ బీజేపీ నాయకులకి నేను ఒకటి చెప్తా, గర్వాపసి లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మన మతం నుంచి వేరే మతంలో పోయినని మన మతానికి తీసుకురావాల్సిన ప్రయత్నం చేయండి. హిందూ మతం బాగుంటేనే ఈ దేశం బాగుంటది. అది హిందూ వాళ్ళందరూ కూడా కొద్దిగా అని మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, గర్వాపసి లాంటి ప్రోగ్రామ్ చేసి పోయిన హిందువులను తీసుకొచ్చే ప్రయత్నం. అంటే అర్థమైంది, క్లియర్ గా చెప్పండి దాని అర్థం. మీరు చెప్పారు ప్రోగ్రామ్ చెప్పారు కదా, గర్వాపసి అంటే గర్వాపసి తిరిగి మళ్ళీ రావాలి, మన ఇంటికి రావాలి. హిందూ మతం నుంచి మతం మార్చుకునేటోళ్ళు, మత మార్పులు జరిగిన వాళ్ళు అందరూ కూడా మనం ఒక ప్రయత్నం చేస్తే రిటర్న్ వస్తారు. గర్వాపసి లాంటి ప్రోగ్రామ్స్ అయితే అది చాలా మంచిది. మరో కేరళ రాష్ట్రం కాకుండా చూసుకోండి, మరో కేరళ రాష్ట్రంలో మన రాష్ట్రం గుళ్ళకి దేవులాడుకునే పరిస్థితి ఉండొద్దు. హిందుస్థాన్ హిందువుల దేశం, హిందుత్వం ఉంటేనే భారతదేశం బాగుంటది, హిందుత్వం ఉంటేనే ప్రపంచం కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు దేవుళ్ళు ఎవరెవరు బాగా ఇష్టం? కొద్దిగా పక్కగా ఒకసారి మళ్ళీ రాజకీయాల నుంచి అందరు దేవుళ్ళు. ఏ దేవుళ్ళు అంటే బాగా ఇష్టం? హనుమాన్ ఇష్టం, నరసింహస్వామి మా ఇంటి దైవం నరసింహస్వామి ఇష్టం, అమ్మవారు ఎక్కువగా పూజలు చేస్తుంటారు? చేస్తుంటాం, అంటే గంటలు చేయ భక్తి ఉంది, గుడికి వెళ్తుంటాం, చేస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుడులు చూసారా, టెంపుల్స్ అని చూసారా? తిరుపతి బోనలో తిరుపతి మాక్సిమం గుళ్ళు తిరిగా ఆంధ్రప్రదేశ్. మాక్సిమం సౌత్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని పెద్ద గుళ్ళు తిరిగాను.